కొత్తగా జియో పొలిటికల్ వీడియోస్ ఎవరైనా చూస్తుంటే మీరు నమ్మడానికి చాలా టైం తీసుకుంటారు. మీరు ఇవాళ రష్యా అమెరికా రిలేషన్షిప్ చూడగానే మీకు ఏమనిపిస్తుంది? పుతిన్ గారిని ముఖ్యంగా చూడగానే ఆయన ఎవరి మాట వినే వ్యక్తి కాదు. ఆయనకు ఒక జియో పొలిటికల్ ఫోర్ సైట్ ఉంటుంది. ఆ ఫోర్ సైట్ అమెరికాతో సింక్ అవ్వట్లేదు. తద్వారా రష్యా నుంచి ఎవరు ఏం కొన్నా కూడా ముఖ్యంగా భారతదేశం అమెరికా కాల్తుంది, టారిఫ్ లేస్తుంది. సో రష్యాకి అమెరికాకి పడదు. వాళ్ళిద్దరు ఒక టేబుల్లో కూర్చోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మొన్న అలాస్కాలో కలిశారు కానీ ఫోన్లో కానీ డైరెక్ట్గా కానీ కలుసుకొని ఇంటర్నల్ మ్యాటర్స్ మాట్లాడుకోవడం ఎంతవరకు వీలవుతుందని మీరు అనుకుంటున్నారు? మనం జస్ట్ ఎక్కువ దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక 24-25 ఇయర్స్ మనం వెనక్కి వెళ్తే ఇది 2001 మాట. ఇది స్లోవేకియాలో అప్పుడే అదే సంవత్సరం ప్రెసిడెంట్ అయిన జార్జ్ బుష్ గారు, అలాగే అదే సంవత్సరం రష్యాలో ప్రెసిడెంట్ అయిన పుతిన్ గారు కలిశారు. ఆ విజువల్స్ అని మీ ముందే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఈ 2001 నుంచి 2005 మధ్యలో వాళ్ళు చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నారు. రకరకాల టాపిక్స్ డిస్కస్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ అని, ఇరాన్ అని, ఇరాక్ అని, లిబియా అని. ఇవి ప్రెసిడెంట్ టు ప్రెసిడెంట్ మోస్ట్లీ క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్. ఇవి అంటే బయట ప్రజానికానికి తెలియకుండా వాళ్ళు దాచి ఉంచాలి. కాకపోతే ఈ క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ 2 కాన్వర్జేషన్ నేను మీకు వినిపిస్తా. ఇది నాకెలా తెలిసిందనే డౌట్ మీకు వస్తే, డైరెక్ట్గా అమెరికా రిలీజ్ చేసింది నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్స్ అని వాళ్ళ వెబ్సైట్లో ఉంది. మొత్తం కాన్వర్జేషన్ మొత్తం ఉంది. Thanks to declassified US documents, Washington made them public this week. They revealed conversations from 2001 to 2005. మీకు తీరికుంటే చదవండి. కానీ అందులో ఇక్కడ పాకిస్తాన్ గురించి పుతిన్ గారు చెప్పిన మాటలు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది 2001 మాట. మొత్తం వర్డ్ టు వర్డ్ అందులో మీరు ఎలా ఉన్నారంటే, నేను ఐసోలేషనిస్ట్ ని అని యూరోప్ అంతా నమ్ముతుందని చెప్పి జార్జ్ బుష్ పుతిన్ గారు చెప్తున్నారు. అగైన్ ఆ టైంలో ఉండే జియో పొలిటికల్ మ్యాటర్ అది. యూరోప్ కి, అమెరికాకి, రష్యాకి మధ్యలో ఈ డిస్కషన్ ఇక్కడ మనకు అంత ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ కొంచెం మన కిందకు వస్తే పాకిస్తాన్ పేరు ఉంది అక్కడ. ఎందుకు వచ్చింది అనే డౌట్ మీకు వస్తే, అప్పుడు ఇంకా September 11th జరిగిన దుర్ఘటన ఇంకా జరగలేదు. కాకపోతే అమెరికా కన్ను ఆఫ్ఘనిస్తాన్ మీద ఉంది. ఇదే ఆఫ్ఘనిస్తాన్ గురించి పుతిన్ గారు ప్రస్తావిస్తూ ఒసామా బిన్ లాడెన్ గురించి కూడా మాట్లాడుతూ దాని గురించి కొంచెం డిస్కషన్ అయిన తర్వాత అమెరికా చెప్పింది నేను ఖండిస్తున్నాను అది ఇది అని చెప్పి జార్జ్ బుష్ గారు చెప్పారు. ఆయన ఖండించి ఏమీ చేయలేదనే విషయం మనందరికీ తెలుసు. బట్ ఒక గ్లేరింగ్ హిపోక్రసీని పుతిన్ గారు బయట పెట్టారు క్లియర్గా. హీ వాజ్ వెరీ క్లియర్. బుష్ గారు మీరు ఇన్ని మాటలు మాట్లాడతారు కదా, పాకిస్తాన్ మీద మీరు ఎందుకు మాట్లాడలేదు? యూ నీడ్ టు టాక్ కదా. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ఎ హుంటా విత్ న్యూక్లియర్ వెపన్స్. ఈ లైన్ ఎగ్జాక్ట్గా ఆయన వాడారు. హుంటా అంటే ఏంటంటే మీకు ఎలా చెప్పాలి? మిలిటరీ పవర్ డెమోక్రసీని టేక్ ఓవర్ చేసి రాజ్యాంగాలని, రూల్స్ అని, ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా లోపలేయాలో మిలిటరీ కంట్రోల్ చేసేలా ఉంటే ఒక వ్యక్తి హ్యాండ్ ఓవర్లో మొత్తం దేశం ఉంటే దాన్ని హుంటా అంటారు. ఇప్పుడు మయన్మార్లో సిచ్యువేషన్ కాబట్టి మయన్మార్లో న్యూక్లియర్ బాంబులు లేవు, అదంత థ్రెట్ కాదు ప్రపంచానికి. కానీ పాకిస్తాన్లో ఉన్నాయి. ఇది మీకు కూడా తెలుసు కానీ మీరు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి డైరెక్ట్గా అడిగారు. ఆ టైంలో వాళ్ళిద్దరి మధ్యలో ఒక చాలా కార్డియల్ రిలేషన్షిప్ ఉండేది. కలిసినప్పుడు కూడా ఈ రష్యన్ ఈ ట్రెడిషనల్ డాన్స్ అది వేయడం కూడా మీరు చూస్తుంటారు. ఇలాంటి ఇమేజ్ ఒకటి 2025లో జరగడం ఇట్స్ వెరీ అన్లైక్లీ. మీరు ఒకసారి ఉంచుకోండి, ట్రంప్ గారు పుతిన్ గారు కలిసి అలాస్కాలో ఆక్వర్డ్గా నిలబడగలుగుతారేమో, కానీ ఈ విధంగా డ్యాన్స్ వేయడం అనేది ఆ టైంకి చెల్లింది. అది దానికన్నా ముందు చాలా సంవత్సరాలు కోల్డ్ వార్ జరిగింది. తర్వాత దాన్ని జార్జ్ బుష్ గారు నార్మలైజ్ చేశారు. ఆ రిలేషన్తోనే పాకిస్తాన్ మీరు వేలెత్తి చూపించండి అని చెప్పి పుతిన్ గారు అడిగారు. ఇన్ఫాక్ట్ మీరు 2001లో ఆయన చెప్పిన మాట ఇది. ఆయనకుంటే ఫోర్ సైట్ ఏంటో మీకు ఇప్పుడు అర్థమవుతుంటుంది. రకరకాల టాపిక్స్ మీద, ముఖ్యంగా పాకిస్తాన్ మీద. హీ వాజ్ అ వెరీ ప్రో ఇండియన్ గై దట్ టైం. ప్రో ఇండియా అంటే అగైన్ ఆయన రష్యాని పక్కన పెట్టి భారతదేశాన్ని చూస్తాడని చెప్పి నేను చెప్పట్లా. జియో పొలిటిక్స్లో ఏ దేశపు ఇంట్రెస్ట్ ఆ దేశానికి ఉంటుంది. కానీ ఆ దేశానికి మన దేశపు లీడర్స్కి అలైన్మెంట్ చాలా దగ్గరగా ఉంటుంది. అది ఒకటే నేను చెప్తున్నా. యాజ్ యూజువల్గా మేము ఖండిస్తా అని చెప్పి జార్జ్ బుష్ అన్నారైనా తర్వాత పెద్దగా చేసింది, శాంక్షన్ లేసింది కూడా ఏం లేదు. ఇది జరిగిన కొన్ని నెలలకి September 11th జరిగింది. ఎన్ని వేల మంది ప్రాణాలు పోయాయి మనందరికీ తెలుసు. తర్వాత ఒక పెద్ద దాడి ఆఫ్ఘనిస్తాన్ మీద జార్జ్ బుష్ లాంచ్ చేశాడు. ఇదంతా ఓకే, కానీ పాకిస్తాన్ ఎందుకు ఖండించలేదు? వాళ్ళ దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉంటే అమెరికాకి చేటు కదా అనే డౌట్ మీకు వస్తే, మీకు ఒక విషయం చెప్పాలి మీకు. ఆ టైంలో పాకిస్తాన్ హెడ్ చేస్తున్న పర్వేజ్ ముషరఫ్ గానీ, జార్జ్ బుష్ గానీ చాలా మంచి సత్సంబంధాలతో ఉండేవాళ్ళు. ఇది కూడా చాలా పెద్ద ట్విస్ట్. ఇది పాకిస్తాన్తో అమెరికా ఆ టైంలో ఫ్రెండ్షిప్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, దానికి అమెరికన్ ఫారెన్ పాలసీ మనం అర్థం చేసుకోవాలి. అది ఆ రోజు ఏ మైండ్ సెట్తో ఉందో ఇవాళ కూడా అదే మైండ్ సెట్తో ఉంది. ఇవాళ కూడా మనకి చైనా నుంచి మీరు దూరంగా ఉండండి, చైనా ఏ రోజైనా అరుణాచల్ ప్రదేశ్ని లాగేసుకునే సత్తా చైనాకు ఉంది, ఇవాళ చైనా కొంచెం ఫ్రెండ్లీగా మీతో ఉంది కదా అని చెప్పి మీరు వదిలేస్తే రేపొద్దున మీ దేశంలో ఉండే ముక్కలు మీకు మిగలవు అని చెప్పి అమెరికా మనకు హెచ్చరిస్తుంది కదా. ఇది నిన్న వచ్చిన న్యూస్. ఇది వీటిలన్నింటినీ మనం ఐసోలేషన్లో చూడకూడదు, ఇన్ ట్యాండమ్ చూడాలి. అండ్ అది మీకు అర్థమయ్యేలా వాటి వీడియో నేను చెప్తా. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. లోకల్గా జరిగే ఇష్యూస్ నుంచి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఎటువంటి కాంప్లికేటెడ్ టాపిక్స్ అయినా, ఇప్పుడు ఎక్కడ చైనా, ఎక్కడ అమెరికా, ఎక్కడ ఇజ్రాయెల్, ఎక్కడ రష్యా, ఎక్కడ పుతిన్ చెప్పండి, దాన్ని సింపుల్ డ్రాయింగ్ టేబుల్ కాన్వర్సేషన్స్ లాగా ఒక నాలెడ్జ్ పిల్లగా రోజు నా సైడ్ నుంచి మీకు ఒకటి వస్తుంది. అది మీరు మిస్ అవ్వకుండా మీరు చూడాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఓకే, అసలు జార్జ్ బుష్ ఎందుకు వెళ్ళాడు? అసలు ఇంతకీ జార్జ్ బుష్ అనే వ్యక్తి పాకిస్తాన్తో ఇంత సత్సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పాకిస్తాన్ ఎటువంటి రెజిమ్లో ఉన్నా, డెమోక్రసీని తీసారా డస్ట్బిన్లో వేసినా, లోపల లా అండ్ ఆర్డర్కి ఎంత భంగం కలిగినా, ఎన్ని క్రైమ్స్ పెరుగుతున్నా, ఇలాంటి దేశంలో న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నా కూడా ఆయన ఒక్క మాట కూడా ఆ రోజు ఎందుకు అమెరికా మాట్లాడలేదు అంటే, ఆఫ్ఘనిస్తాన్ మీద ఆయన లాంచ్ చేసిన ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దానికి పాకిస్తాన్ ఒక పని మనిషిలాగా బాగా హెల్ప్ చేసింది ఆ రోజు అమెరికాకి. ఇన్ఫాక్ట్ ఇదే ముషరఫ్ని, బుష్ని కలిపి బుష్ ముష్ అని చెప్పి చాలా క్యూట్గా మంచి పేరు ఇచ్చి మరి పిలిచేవాళ్ళు. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ ఇలా ఉండడం వల్ల ఒక రోగ్ నేషన్
లొకేషన్లో ఉండడం వల్ల, అది ఈ పర్టికులర్ సెంట్కామ్ ఏరియాలో ఉండడం వల్ల, జియోగ్రఫికల్గా సెంట్రల్ ఏరియాలో ఉండడం వల్ల రేపు పొద్దున్న అమెరికా ఏం చేద్దాం అనుకున్నా, మీరు ఫర్గెట్ ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా మీదకి వెళ్దామన్నా, ఇరాన్ మీదకి వెళ్దామన్నా, ఎందుకంటే ఇరాన్స్ డిస్ట్రక్షన్ అనేది అమెరికాకి ఎప్పటికైనా కావాలి. ఇది ఎవరు ఎలా అయినా ప్రెడిక్ట్ చేసినా కూడా ఇట్స్ ఫ్యాక్ట్. ఇవాళ రోజున ఇరాన్ న్యూక్లియర్ ఆయుధాల ప్రోగ్రామ్ కానీ, ఇరాన్కి అమెరికాకి మధ్యలో ఉండే టెన్షన్స్ కానీ ఈ రెండు కోఎగ్జిస్ట్ అవ్వలేవు. సో ఖచ్చితంగా ఇరాన్ మీద ఒక 1000 బాంబులైనా వేద్దాం అని చెప్పి అమెరికా వెయిట్ చేస్తుంది. దీని గురించి నేతన్యాహు గారు 29th ఈస్ గోయింగ్ టు అమెరికా, ట్రంప్ గారితో డిస్కషన్ పెడతారు. న్యూస్ పేపర్లు ఆఫ్ కోర్స్ రకరకాలుగా వస్తున్నాయి. లేదు ట్రంప్ గారు శాంతి దూత అలాంటి ఐడియాలని, థాట్స్ని ఆయన ఎంకరేజ్ చేయరు. ఆయన మనసు చాలా సున్నితంగా ఉంటుంది, ఆయన చాలా హర్ట్ అవుతారు ఇలాంటివి చేస్తే అని చెప్పి న్యూస్ పేపర్ ఆర్టికల్స్ వస్తుంటాయి. ఇప్పుడు అమెరికా అట్లనే ఫంక్షన్ అవుతుంటుంది. లాస్ట్ టైం కూడా ఇష్ఫహాన్ దగ్గర ఈ B-2 బాంబర్లు అయి పంపించి 3 లొకేషన్స్ లో పేల్చారు కదా ఇరాన్ లో. Operation Midnight Hammer, a 37-hour mission, a 20 minute and a pass in stealth. అప్పుడు కూడా ఇలాంటి న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి. ట్రంప్ గారికి అసలు ఇంట్రెస్ట్ లేదు, ఎవరు అడుగుతున్నా వద్దంటున్నారు, ఇరాన్ని ప్రశాంతంగా ఉండనివ్వమంటున్నారు అని చెప్పి నైట్ వెళ్ళి వేస్తారు. అవి కూడా వేరే లొకేషన్స్ నుంచి లేచాయి అవి ఆ బాంబర్లు. మీకు గుర్తుంటే దీని మీద మనం వరుస వీడియోలు చేసాం. June 12th to 25th ఈ టైంలో జరిగింది ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యలో ఒక యుద్ధం, మినీ యుద్ధం లాంటిది. ఎనీవేస్ ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, పాకిస్తాన్ అనేది ఒక పని మనిషి, ఇది పాకిస్తానే ఒప్పుకుంది. వీ డిడ్ ద డర్టీ వర్క్ ఆఫ్ అమెరికా అంటే వాళ్ళ ఉద్దేశం అదే. ఈ సెల్ఫ్ గోల్ క్వాజా చెప్పాడు కదా ఆ టైంలో, సింధూర్ ముందే చెప్పాడు అనుకుంటా ఈ డైలాగ్. Well, we have been doing this dirty work for United States for about 3 decades, and West. సో ఆ టైంలో పుతిన్ గారు వార్నింగ్ ఇచ్చినా, దీన్ని జార్జ్ బుష్ గారు విన్నా, ఎక్నాలెడ్జ్ చేసినా, దాని తర్వాత September 11 జరగకూడదు అది జరిగిన దుర్ఘటన. పాకిస్తాన్ మీద ఒక లీనియన్స్ ఉంది. అదే జార్జ్ బుష్ పాకిస్తాన్లో దొరికిన తర్వాత కూడా ఇన్ఫాక్ట్. ఇకపోతే రెండో కాన్వర్జేషన్ దగ్గర మనం వెళ్ళాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇది 2005లో. అది ఎప్పుడు జరిగింది? 2001లో. 4 years గ్యాప్ ఉంది. అమెరికా ఆయన చెప్పిన మాట వినలేదు. బట్ స్టిల్ వేరే కాంటెక్స్ట్లో ఇరాన్ గురించి మాట్లాడాల్సి వస్తున్నప్పుడు ఇదే రష్యా మళ్ళీ పాకిస్తాన్ ప్రస్తావన వచ్చింది. పుతిన్ గారు బయటికి తీసుకొచ్చారు. ఆ టైంలో పాకిస్తాన్ న్యూక్లియర్ టెస్ట్ అవి చాలా సీక్రెటివ్గా చేసి మనందరికీ తెలిసిన విషయం అది. ఇన్ఫాక్ట్ ఇవాళ కూడా జరుగుతుంది. ఇవాళ డీజేటీ గారు నేను కూడా న్యూక్లియర్ టెస్టులు చేస్తా మా డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ నుంచి అని ఆయన చెప్తుంటే రిపోర్టర్లు అడిగారు, సార్ ఎందుకు సార్ ఇది అంటే, నేను ఒక్కడనేనా, చైనా చేయట్లా, నార్త్ కొరియా చేయట్లా, పాకిస్తాన్ చేయట్లా అన్నాడు. Has ordered the US military to resume nuclear testing. Because of other countries' testing programs, I have instructed the Department of War to start testing our nuclear weapons. సో అక్కడ పాకిస్తాన్ పేరు ఆయన బయటికి తీసుకొచ్చారు. దీని గురించి మన ఎంఏ కూడా రియాక్ట్ అయింది. రణధీర్ జైస్వాల్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, పాకిస్తాన్ ఇది కొత్తగా చేస్తున్న విషయం ఏం కాదు, దొబ్బేసిన వస్తువులతో స్మగుల్ చేసిన గూడ్స్ ఇలాంటి న్యూక్లియర్ టెస్టులు చేయడం కొత్త ఏం కాదు, పాకిస్తాన్ ఇవాళ కొత్తగా చేస్తున్న విషయం కాదని చెప్పి ఆయన అక్నాలెడ్జ్ చేశారు దీన్ని. Pakistan's history that is centered around decades of export control violations. ఇవాళ కూడా సీక్రెటివ్గా చేసింది, ఆ రోజు కూడా చేసింది. అవాయిలో చేసినప్పుడు డబ్బు కక్కుర్తుంటుంది కదా, ఆ రోజు ఏక్యూ ఖాన్ ఇస్ ద లీడ్ గై. తర్వాత ఆయన జైల్లో పెట్టారు. జైలు గురించి కూడా డిస్కషన్ జరిగింది ఈ పుతిన్ గారికి జార్జ్ బుష్ గారికి మధ్యలో ఉండే కాన్వర్సేషన్ లో. ఆయన అది డెవలప్ చేసి ఆయన ఒక్కడే వాడుకోవడం కాదు, ఇంకో 2-3 దేశాలకు అమ్మేశాడు. ఇన్ఫాక్ట్ 3 countries క్లియర్ గా చెప్పారంటే లిబియా, నార్త్ కొరియా అండ్ ఇరాన్. ఇక్కడ రష్యాకి, ఇరాన్కి పాకిస్తాన్ అమ్మిన విధానం నచ్చలేదు. ఎందుకంటే ఇరాన్ని మనం ఎక్విప్ చేస్తే అది రష్యాకి థ్రెట్. అదే పాయింట్ ని పుతిన్ గారు తీసుకొచ్చారు. అండ్ ఆల్సో హీ సేస్ ఎగ్జాక్ట్ గా ఇలాగే అన్నారు ఆయన, ఇరాన్ లో సెంట్రిఫ్యూజీస్ లో పాకిస్తాన్ ఆరిజిన్ యురేనియం దొరికిందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, దట్ మేక్స్ మీ నర్వస్. ఆయన పాకిస్తాన్ ఉద్దేశించి ఎంత ఓపెన్ గా చెప్పారు, మీరే వినండి ఒకసారి. As far as I understand, they found uranium of Pakistani origin in the centrifuges. Yes, the stuff the Iranians forgot to tell the IAEA about. That's a violation. It was of Pakistani origin. That makes me nervous. ఇట్ మేక్స్ మీ ఆల్సో నర్వస్ అని చెప్పి జార్జ్ బుష్ అన్నాడు. కానీ దాని తర్వాత అగైన్ యాజ్ ఇట్ ఈస్ స్టోరీ రిపీట్ అయింది, హిస్టరీ రిపీట్ అయింది. ఆయన ఏం చేయలేదు, ఆయన కుర్చీ దిగిపోయాడు. కానీ ఒకవేళ కానీ ఆ వేళ ఆయన రియాక్ట్ అయి ఉన్నా, స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుని ఉన్నా, ఇవాళ పాకిస్తాన్ అనే ఒక దేశం బికాస్ ఏ స్థితిలో ఉండేది, ఏ స్థాయిలో ఉండేది మీ ఊహకే వదిలేస్తున్నాను నేను. ఇన్ఫాక్ట్ ఇదంతా బయటకు మనకి వచ్చేది కాదు, ఇవి లీక్ చేయబడ్డ విషయాలు. ఇవి అమెరికా నుంచి లీక్ చేసిందనే ఈ లైన్ ఖచ్చితంగా రష్యా వాడుతుంది. ఎందుకంటే రష్యన్ ప్రమేయం ఇక్కడ లేదు. వ్లాదిమిర్ పుటిన్ వుడ్ నెవర్ వాంట్ ఆయన ప్రైవేట్గా మాట్లాడిన విషయాలు ఇలా బయటకు రావడం. ఇన్ఫాక్ట్ ఏ దేశస్తులు ఇలా మాట్లాడిన బయటకు రాకూడదు. కానీ అమెరికన్ ఫారెన్ పాలసీ ఎంత హిపోక్రిటికల్గా, ఎంత సెల్ఫిష్గా ఉంటుందంటే, ఇవాళ పాకిస్తాన్కి రష్యాకి మధ్యలో ఉండే రిలేషన్షిప్ వాళ్ళకి నచ్చట్లా. దాని రిలేషన్షిప్ అనడం కన్నా ఇంకేమన్నా నాకు తెలియదు, అడుక్కునే షిప్ అనుకుందాం ప్రస్తుతానికి. ఎలా అయితే పాకిస్తాన్ రష్యా ముందు కూర్చొని మాతో కూడా ఫ్రెండ్షిప్ చేయండి అని చెప్పి అడుగుతుందో, we respect your relation with India, that's perfectly fine, but we also want to build very strong relations. దానికి పుతిన్ గారు ఎలా అయితే ఆయన కుర్చేసి కూర్చోబెడుతున్నాడో, ఈ రిలేషన్షిప్ ఆయన నచ్చట్లా, అమెరికాకి సూట్ అవ్వట్లేదు అది. సో ఒక వైరం క్రియేట్ చేయాలి, రిలీజ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఇదే యాటిట్యూడ్ రేపు భారతదేశం పట్ల వాళ్ళు చూపించినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్తో అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ మాట్లాడిన మాటల్ని ఇలాంటి ట్రాన్స్క్రిప్ట్స్లో ఒకవేళ రిలీజ్ చేస్తే అప్పుడు ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని అడగాలి? ఇవాళ ఏదో పాకిస్తాన్ ఎక్స్పోజ్ అయింది కదా అని చెప్పి మనం సంతోషించడం కాదు. అమెరికా ఏం చెప్పినా, ఏం చేసినా వీ నీడ్ టు టేక్ ఇట్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్. ఇంకా క్లియర్గా చెప్తున్నా,
రీసెంట్గా ఈ చైనా ఆర్టికల్, ఈ ఇండియా చైనా టైస్ మీద మనం రకరకాల అమెరికన్ ఆర్టికల్స్ మనం చదువుంటాం. అమెరికన్ ఇకో సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే వాళ్ళ అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ వచ్చేస్తుంది వాళ్ళ సైడ్ నుంచి, ఒక పని చేస్తే ఒక న్యూస్ వస్తుంది. దాన్ని రకరకాల విధాలుగా అది ఫారెన్ పాలసీ అయితే అమెరికాకి సూట్ అయినట్టు వాళ్ళు న్యూస్ పేపర్స్ అందరూ రాస్తారు. ఇంటర్నల్గా మళ్ళీ కొట్టుకుంటారు, లెఫ్ట్ రైట్ అన్నీ ఉంటాయి. బట్ ఫారెన్ పాలసీ విషయానికి వస్తే అమెరికా ఫస్ట్ పెట్టుకుంటారు వాళ్ళు. అది భారతదేశంలో ఇవాళ జరగట్లేదు. బట్ స్టిల్ ఇంటర్నల్ పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్, ఫారెన్ పాలసీ ఇస్ డిఫరెంట్. దేశం గురించి బయట మాడాల్సి వస్తే దేశాన్నే మనం ముందు పెట్టాలి. అలాగే అమెరికన్ గవర్నమెంట్ నుంచి ఒక స్టేట్మెంట్ లాంటిది ఒకటి బయటకు వచ్చింది. మీరు చైనా నమ్మకండి. మీరు ఇన్ఫాక్ట్ 3 కేటగారికల్ రీజన్స్ పెట్టింది ఆ డాక్యుమెంట్. మీరు చూస్తే ఇట్స్ వెరీ క్లియర్. పాయింట్ నెంబర్ 1, ఎల్ఏసి ఏదైతే ఉందో అది పర్మనెంట్ అని మీరు అనుకోకండి. ఏ రోజైనా దాన్ని దాటేయచ్చు. ఆ బార్డర్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో అది మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం అది. ఇకపోతే రెండోది, చైనా అంట, ఇది అమెరికా చెప్తుంది, ఇది చైనా ఇస్ ట్రైంగ్ టు వీకెన్ ఇండియా యుఎస్ టైస్. సింపుల్ గా చెప్పారంటే భారతదేశానికి అమెరికాకి మధ్యలో ఉండే విదేశీ టైస్ ఏవైతే ఉన్నాయో దాన్ని కట్ చేయడానికి చైనా ప్రయత్నిస్తుందని చెప్పి అమెరికా ఇవాళ మనతో చెప్తుంది. కానీ అమెరికా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డీజేటీ గారు ఎవరైతే ఉన్నారో చైనా కన్నా చాలా బలంగా ప్రయత్నిస్తారనే విషయాన్ని వాళ్ళు ఏ రోజైతే రియలైజ్ అవుతారో, ఇన్ఫాక్ట్ వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది ఆయన ఎన్ని విధాలుగా ఎన్ని మాట్లాడాడు పర్సనల్ ఈగోని మనసులో పెట్టుకుని. ఆపరేషన్ సింధూర్ టైంలో మనం ఏం చేయలేదని చెప్పి ఆయన్ని నోబెల్ ప్రైజ్ కి మనం నామినేట్ చేయలేదని చెప్పి ఆయన భారతదేశానికి అన్న మాటల్ని, భారతదేశానికి ఇచ్చిన పెనాల్టీకి అదుపు లేకుండా వెళ్ళిపోయింది. దానివల్ల పాడవుతుంది ఇండియా యుఎస్ టైస్. చైనా వల్ల కాదు. ఇవాళ చైనా సెకండ్ పొజిషన్ లో ఉంది, అలా చూసుకోవాల్సి వస్తే. ఇకపోతే మూడోది, ఇండియా విసినిటీలో చైనా ఇస్ కీపింగ్ అ లాట్ ఆఫ్ బేసెస్ సో దట్ రేపు పొద్దున్న ఏదైనా దాడి జరగాల్సిన టైం వచ్చినా, యుద్ధం జరగాల్సిన టైం వచ్చినా వాళ్ళకి చాలా ఈజీగా ఉన్నట్టు. సో ఇప్పుడుండే వాళ్ళ డిప్లొమసీని, వాళ్ళ లాంగ్ టర్మ్ ఎక్స్పాన్షనిస్ట్ మైండ్ సెట్ తో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. వాళ్ళు ఏ రోజైనా మిమ్మల్ని తినేద్దాం అనుకుంటారు. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ మీరు మనసులో పెట్టుకోండి అని చెప్పి అమెరికా ఇవాళ మనతో చెప్తుంది. మా ఇంటెలిజెన్స్ మాకు చెప్తుంది అని చెప్పి. ఇక్కడ ఒక క్వశ్చన్ రావడం అందరికీ సహజం. ఇక్కడ మనం అమెరికాని నమ్మాలా, చైనాని నమ్మాలా అంటే రెండు గుంటనక్కలే. వి నీడ్ టు బి వెరీ విజిలెంట్. ఇక్కడ మనం ఏదైనా చేయాల్సి వస్తే మన దేశాన్ని మనం ఇంకా బెటర్ చేయాలి. ప్రస్తుతానికి వీఆర్ మేజర్ పవర్, వీఆర్ నాట్ సూపర్ పవర్ ఎట్. అది జరగదు అని చాలా మంది మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. బట్ అలా కాదు, అలా ఉండకూడదు. ఎప్పుడు మనం ఉండే టైంలో జరిగినా జరగకపోయినా ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మన దేశం షుడ్ రీచ్ గ్రేట్నెస్ అని చెప్పి మనం అనుకోవాలి. ఇవాళ ఓన్లీ 2 సూపర్ పవర్స్ ఆర్ దేర్, చైనా అండ్ అమెరికా. అన్ఫార్చునేట్లీ రష్యా ఇస్ నాట్ ఇన్ దట్ లిస్ట్. వాళ్ళకి ఎంత ఫోర్సైట్ ఉన్నా కూడా, మన పుతిన్ గారు 25 years బ్యాక్ ఆయన చెప్పగలిగినా కూడా, భారతదేశం ప్రోగా ఉన్నా కూడా మనం ఒక విషయం ఆలోచించాలి. రేపు పొద్దున వాళ్ళ డిఫెన్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కానీ, వాళ్ళ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కానీ కొంచెం వెనకబడ్డారంటే స్ట్రాటజిక్ గా క్లోజ్ గా ఉండొచ్చు. కానీ వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి మనం అమెరికాతో దూరాన్ని, చైనాతో దూరాన్ని మనం పెంచుకోలేము. మనం ఇవాళకి కూడా ఈ రెండు దేశాలతోనే మనకి హైయెస్ట్ బైలాటరల్ రిలేషన్షిప్ ఉంది. అందుకని ఎవరిని నమ్మాలి అనే డౌట్ వస్తే దానికి నా దగ్గర సమాధానం లేదు, మీ దగ్గర ఉండి చెప్పండి. చైనానా అమెరికానా అని. కోడి ముందా గుడ్డు ముందా కన్నా ఇంకా టఫర్ క్వశ్చన్ ఇది. కానీ మన అమెరికాని అడగాల్సిన క్వశ్చన్ మాత్రం ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. మీకు భారతదేశం పట్ల, భారతదేశ భద్రత పట్ల, సమగ్రత పట్ల అంత కేర్ గానీ ఉండుంటే మీరు ఇవాళ పాకిస్తాన్తో $686 million F-16 డీల్ మీరు చేసి ఉండరు. లేదా $1.25 billion డబ్బులు మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బ్యాంక్ నుంచి మీరు పంపించుంటారు పాకిస్తాన్కి. అంటే పాకిస్తాన్ని మీరు బాగా బలిసిన కోడ్లో మీరు రెడీ చేసి మీరు మా పక్కన ఎందుకు పడుతున్నారు? ఆల్రెడీ ఇట్స్ అండర్ గోయింగ్ స్లో డెత్ కదా, దాన్ని వదిలేయచ్చు కదా. ఎకానమీ లేదు, ఇంటెంట్ లేదు, బాగుపడదామనే ఆలోచన లేదు, ఎప్పుడు ఎవరిని ఎక్కడ గెలుదామని ఉంటుంది. అలాంటి దేశాన్ని మీరు పెంపొందిస్తున్నారు. ఇంకా దానికి ఇవ్వాల్సిన బెనిఫిట్ వెన్ను తట్టడం అన్నీ చేస్తున్నారు మీరు. అది మీరు తగ్గించుకోవాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు చెప్పిన దాంట్లో మ్యాటరే లేదా అంటే చైనాని మనకు జాగ్రత్తగా ఉండాలని బిగినింగ్ చెప్తుంటా నేను. చైనాని మనం వదిలేస్తే చైనా చాలా డేంజరస్ క్యాండిడేట్, ఎడార్లో ఇసుకమ్మేయగలుగుతుంది. అలాంటి దేశంతో మనం జాగ్రత్తగా ఉండాలి. అండ్ దానికి మనం చేయాల్సిన విషయం ఒకటే, ఏదో దేశాన్ని వెళ్ళి అడగడం, మీరు ఇలా చేయొద్దని చెప్పడమో కాదు. మన దేశాన్ని బెటర్గా చేయడానికి మన ఎక్విప్మెంట్, మన వాట్ ఎవర్ డిఫెన్స్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో బలంగా ఉన్నాయని మనం చాటి చెప్పాలి చైనాకి. అది ఒక్కటే ఇవాల్టి రోజున మనం ఆడాల్సిన చాణక్య నీతి. ఎయిర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కానీ, మిసైల్ టెస్ట్లు కానీ, హోమోజీనియస్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, అది ఆన్ పాయింట్ ఉండాలి, వరల్డ్ తో కంపీట్ చేసేలా ఉండాలి. ఆపరేషన్ సింధూర్లో ఆల్రెడీ చిన్న శాంపిల్ మనం చూపించాం, బోత్ ఫర్ పాకిస్తాన్ అండ్ చైనా. ఇన్ఫాక్ట్ అది కాకుండా G2 అనే కాన్సెప్ట్ ఒకటి ఉండకుండా మనం చూసుకోవాలి. లేకపోతే అమెరికా వాల్ స్ట్రీట్ జర్నల్లో ఏదైతే ఆర్టికల్ వచ్చిందో, ఇండియా ఈస్ ప్రిపేరింగ్ ఫర్ హిమాలయన్ టాస్క్ టు టేక్ ఓవర్ చైనా అని చెప్పి, వాళ్ళు నిజంగా మనకు తెలియకుండా మనం పుష్ చేస్తారు యుద్ధానికి. బెనిఫిట్ అయ్యేది వాళ్ళే కాబట్టి. ఇక్కడ ఎంత డీస్టెబిలైజ్డ్ గా ఉంటే అక్కడ అంత బెనిఫిట్ అమెరికాకి. మళ్ళీ వాళ్ళిద్దరు కలవాల్సి వస్తే G2 అని మాడుకుంటారు. సో యాజ్ అ కంట్రీ వీ నీడ్ టు గ్రో. డిఫెన్స్ వరకు మాత్రమే కాదు, మనం పెరిగితే ప్రపంచంలో ఈ సూపర్ పవర్స్ ఉండే షేర్ తగ్గుతుంది. ఇప్పుడు 50-50 ఉండే షేర్ రేపు 33-33కి వెళ్తుంది. దానికి యాజ్ అ సిటిజన్ వీ నీడ్ టు వర్క్ హార్డ్. మన ఫీల్డ్స్ లో మన దేశానికి బెటర్మెంట్ ఇవ్వడానికి. ఇంకా 2025లో బాగా డిస్టెబిలైజ్ అయిపోయింది కదా సిచ్యువేషన్. కంబోడియా, థాయిలాండ్ అని, ఇజ్రాయెల్, ఇరాన్ అని చెప్పి, అంతేందుకు మన ఇండియా, పాకిస్తాన్ అని చెప్పి యుద్ధాలు జరుగుతాయి. 2026లో ఏమైనా తగ్గే అవకాశం ఉందంటే ఆయన ఇస్తున్న స్పీచ్ మీరు ఒకసారి మీరు వినండి. ఆయన అంటారు క్లియర్ గా, ఒకప్పుడు 10-15 years బ్యాక్ జ్యూస్ లాబింగ్ చాలా బలంగా ఉండేది ఇక్కడ కాంగ్రెస్ లో, ఇప్పుడు తగ్గిపోయింది. మళ్ళీ దాన్ని పెంపొందించాలి మనం అని చెప్పి ఒక పక్క ఇజ్రాయెల్ పాకెట్ లో పెట్టుకుంటున్నాడు ఆయన. ఇజ్రాయెల్ ఈస్ గోయింగ్ టు మీట్ హిమ్ ఆన్ 29th. అక్కడ ఏదో గ్రాండ్ ప్లాన్ ఒకటి ఉంది ఇరాన్ కి సంబంధించి, ఇరాన్ ఎలా బాంబింగ్ చేద్దాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మనకి న్యూస్ పేపర్ ఆర్టికల్స్ లో వస్తున్నాయి. అఫ్ కోర్స్ యూఎస్ ఇస్ డినైయింగ్ ఇట్, బట్ యూఎస్ నేషనల్ ఇంట్రెస్ట్ లో ఉంది ఇరాన్ చతికిల పడిపోవడం. సో దీన్ని బట్టి మీరు ఆలోచించండి,
నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుందో మీకు చిన్న టీజర్ కనబడిపోతుంది. మరి దీనికి మరి అవతల ఉండే కంట్రీస్ ఉన్నాయా లేవా రెడీగా అంటే, అవతల ఏ కంట్రీస్ ఉన్నాయి? చైనా ఉంది, రష్యా ఉంది, ఇరాన్ ఉంది. చైనా విల్ అఫ్ కోర్స్ బి రెడీ. ఎవర్ రెడీ ఆ కంట్రీ. రష్యా కూడా రీసెంట్ గా ఒక చిన్న న్యూస్ ఆర్టికల్ వచ్చింది. రష్యన్ సిటిజన్ ఒకడు ఇజ్రాయెల్లో దొరికాడు, మొసాడ్కి దొరికాడు, వర్క్ పర్మిట్ మీద వచ్చాడు, స్పైయింగ్ చేస్తున్నాడు ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ మీద అని చెప్పి లోపలేశారు. జాగ్రత్తగా చూడండి, రష్యాకి ఇజ్రాయెల్ కూడా పడదు. భారతదేశానికి 2 దేశాలతో మంచి టైస్ ఉన్నాయి. రేపు పొద్దున్న ఇజ్రాయెల్ కానీ ఇంకా బెటర్ డీల్ ఇస్తే రష్యా నుంచి తగ్గించి మన ఇజ్రాయెల్ మీద ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది డిఫెన్స్ ఎక్విప్మెంట్ కానీ. ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్ ఇస్ ప్లానింగ్ టు మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా. ఇట్స్ సాడ్ రష్యా అంత ఫాస్ట్ గా పెరగకపోవడం, బట్ స్టిల్ మన జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ లో మన దేశాన్ని మనం ఎప్పుడు ముందు పెట్టారు. ఎలా అయితే పుతిన్ గారు రష్యాని ముందు పెడతారు. ఇంత కాంప్లికేటెడ్ గా ఉంది ఇక్కడ ఇష్యూ ప్రస్తుతానికి. అండ్ ఇదే ఇష్యూ జరగకుండా ఉండడానికి 25 సంవత్సరాల క్రితం పుతిన్ గారు జార్జ్ బుష్ గారికి ఫోన్ లో డైరెక్ట్ గా కలిసినప్పుడు రకరకాల మాధ్యమాల ద్వారా రకరకాల టైమ్ లైన్స్ లో చెప్పారు, పాకిస్తాన్ వదిలేయండి సార్ అని. వినలా. చూసారు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో. దీని మీద మీ అభిప్రాయం అంటే నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. ఇవాల్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ ఈజీ క్వశ్చన్ అడుగుతా, మీరు చెప్పండి సార్. మోస్ట్ ఆఫ్ యూ ఐ వాంట్ యూ టు రైట్ ద ఆన్సర్ డౌన్. ఒక ఆన్సర్కి నేను హార్ట్ సింబల్ ఇచ్చేస్తాను నేను, సో దట్ అది కరెక్ట్ ఆన్సర్ అని అందరికీ తెలుస్తుంది. అండ్ ఆల్సో తెలుసుకుందాం, రోజు స్టోరీస్ చూసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, అది చెప్తాను నేను. ఎనీవేస్ ద క్వశ్చన్ ఇస్, క్రైమియా అనెక్సేషన్ ఏ సంవత్సరంలో జరిగింది? రష్యాది ఒక సంవత్సరంలో యుక్రెయిన్కి చేసింది, అది ఏ సంవత్సరంలో? ఆప్షన్ ఏ ఇస్ 2013, ఆప్షన్ బి ఇస్ 2014, ఆప్షన్ సి ఇస్ 2015, ఆప్షన్ డి ఇస్ 2016. చెప్తున్నాను కింద ఆన్సర్ రాయండి. ఇట్స్ ఎ వెరీ ఈజీ క్వశ్చన్. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. తెలుసుకుందాం అనే కాదు, ఇన్స్టాగ్రామ్కి వస్తే ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు వచ్చి డైరెక్ట్గా మీరు ఇవ్వచ్చు కూడా. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అనుకుంటే ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్ టిక్ మార్క్ ఉంటుంది, మీరు డైరెక్ట్గా వచ్చేయచ్చు, నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు ఇవ్వచ్చు. ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్ ఫర్ ద టైట్ నిట్ కమ్యూనిటీ దట్ వీ హ్యావ్. అండ్ ఏజుడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ అని వీ హ్యావ్ 2 other ఛానల్స్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేయాలంటే డెఫినెట్లీ మీరు నీడ్ టు చెక్అవుట్ ద ఛానల్, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా ఈ వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉండుంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా వచ్చారంటే మీరు ఏం చేయాలి? మీరు ఆఫీస్ నుంచి వస్తారు, కాలేజీ నుంచి వస్తారు, మీకు లైఫ్ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీస్ ఇవన్నీ ఉంటాయి. పడుకునే ముందు ప్రపంచంలో ఏం జరుగుతుంది ఒక 10 నిమిషాలు నేను స్పెండ్ చేద్దాం అనుకుంటున్నానంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. నేను వీడియో పెట్టగానే వచ్చేస్తాను మీ మొబైల్లో పడుకునే ముందు. ఇక్కడ 2 వీడియోస్ పెడుతున్నాను నేను, బంగ్లాదేశ్కి సంబంధించి పెడతాను, ఎందుకంటే ఆ టాపిక్ ఇవాళ భగ్గుమంటుంది. తరీక్ రెహమాన్ అని చెప్పి ఒక కొత్త లీడర్ ఎంటర్ అయ్యాడు బంగ్లాదేశ్ పాలిటిక్స్లో. ఆ వ్యక్తి ఇస్తున్న వాగ్దానాలు ఏంటి, తద్వారా భారతదేశానికి రాబోయే రిపర్కషన్స్ ఏంటి ఈ వీడియోలో క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లేదు ఫస్ట్ నుంచి నేను ఫాలో అవుదాం అనుకుంటున్నాను, బంగ్లాదేశ్లో అసలు ఏం నడుస్తుంది క్లారిటీగా నాకు కావాలి అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, రైజ్ అబౌవ్ హేట్. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.